పవిత్ర సంఘం ప్రాంతాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు మైలవరం టీడీపీ అభ్యర్థి వసంతకృష్ణ ప్రసాద్. పంచహారతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్టీఆర్ ఇబ్రహీపట్నంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ఓట్లను అభ్యర్థించారు. 17వ వార్డులో రాష్ట్ర మంత్రి జోగి రమేష్ బంధువులు వసంతప్రసాద్ సమక్షంలో టీడీపీలో చేరడం విశేషం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి బోడే ప్రసాద్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. కృష్ణా జిల్లా పొరంకిలోని పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరారు. కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, వంగవీటి రాధా తదితర నేతలు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంతి రెడ్డి వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం ఇవ్వగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఈసీ వేటుకు గురయ్యారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో వెంకట్రామిరెడ్డిని ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని పేర్కొంది. గరుడ ప్రసాదం కోసం హైదరాబాద్ చిలుకూరు బాలాజీ దేవాలయంకు భక్తులు భారీగా తరలివచ్చారు. జంట నగరాల నుంచి వేలాదిగా మహిళలు రావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంతానం కాని మహిళల కోసం ఈ ప్రసాదాన్ని అర్చకులు పంపిణీ చేశారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వరంగల్ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు ఎస్పీ శబరీష్. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి సూచనలు చేశారు. గుత్తికోయగూడలను సందర్శించిన ఆయన సంఘ విద్రోహ శక్తులను ఆశ్రయం కల్పించవద్దని గూడెం వాసులకు హితలు పలికారు. రాజరాజేశ్వర జలాశయంలో చేపల కోసం వల వేసిన మత్స్యకారుడి పంట పండింది. వలకు 30 కిలోల మీనం జాతికి చెందిన భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారుడు రాకం అనిల్ సంతోష్ వ్యక్తం చేశాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక జలాశయంలో ఈ భారీ చేప చిక్కింది. తెలంగాణ రాష్ట్రంలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో 5గురు మృత్యువాత పడ్డారు. మరొకరు పిడుగుపాటు గురై మృతి చెందారు. 6 జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రానికి ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. పెళ్లి వేడుకలు పక్కన పెట్టి ఓటు హక్కును వినియోగించుకుంది ఉత్తరప్రదేశ్ మజఫూర్ నగర్ దీపా అనే నవవధువు. పెళ్లి బట్టలతో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంది. మరోపక్క ఉత్తరాఖండ్ పౌరీ గర్వాల్లో పోలింగ్ బూత్తో కొత్తగా పెళ్లైన జంట ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ఓటు యొక్క ప్రాధాన్యతను గుర్తు చేశారు. ప్రపంచంలో అత్యుత్తమ ఎయిర్పోర్టుగా ఖతర్ రాజధాని దోహర్లోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిలిచింది. 2024 ఏడాదికి గాను ఈ ఘనత దక్కించుకుంది. సింగపూర్ చాంగి 2వ స్థానంలో నిలిచింది. స్టార్ రేటింగ్తో స్కైట్రాక్స్ ఏటా విడుదల చేసే ఈ జాబితాలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాలు 36, 59, 61 స్థానాల్లో నిలిచాయి. గతేడాది ఐపీఎల్లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పెదవి విరిచాడు. ఈ విధానం వల్ల ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డాడు. భారత ఆల్రౌండర్ల ఎదుగుదలకు ఇది మైనస్ అన్నాడు. ఆల్రౌండర్లను బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదని అన్నారు. లింబో స్కేటింగ్లో ప్రపంచ రికార్డు నమోదైంది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్కు చెందిన తాక్షి వాఘని 25 మీటర్లకు అత్యల్ప లింబో స్కేటింగ్ ఛాలెంజ్ను అధిగమించింది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ధృవీకరించింది. 6 ఏళ్ల చిన్నారి సాధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో షేర్ కాగా తాక్షి ఘనతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.